నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీతో యుద్ధం మొదలు పెడదామని, మాతంగి కాలనీకి న్యాయం జరిగేంత వరకు పోరాడదామని, మీ వెంట తను నడుస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామం మాతంగి కాలనీలో గురువారం సాయంత్రం కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. అయ్యో తీసుకున్నాం కాబట్టి నిశ్శబ్దంగా ఉండి మన ప్రాబ్లాలు ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం. ఇప్పుడున్న గారికి చిన్న శాలతోటి సత్కరించాల్సిందిగా మనం వెంటనే రావాలి. అట్లాగే ఎన్టీపీసీ అధ్యక్షులు ఆస్తి పాస్ గారు కూడా మా కుటుంబ సభ్యులు జూన్ తర్వాత ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి వేదికను అలంకరించినటువంటి ఈ మాతంగానికి సంబంధించి అనేక సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కోసం గతంలో ఎంతో మంది శాసనసభ్యులుగా ఎన్నికై మన ఓట్లను తీసుకొని ఈ ఓట్ల ద్వారా వాళ్ళు శిఖరాలను అధిరోహించి ఎన్నో పదవులను అధిరోహించినప్పటికీ ఈ మాతంగాల్ని ప్రజలకు మాత్రం ఏ రోజు ఏ నాయకులు, స్థానిక సంస్థ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కానీ, శాసనసభ స్థాయి నాయకులు కానీ ఎవరు కానీ మన మాతంగాల్నికి ఏ రోజు ఏ పని చేసిన పాపాన వారు పోలేదు. కాబట్టి ఇప్పుడు మాతంగాల్నియే కాకుండా ఈ రామగుండం ప్రజలకి ఒక మంచి జనహృదయ నేత మనకి రావడం ఈ మాతంగాల్నియే కాకుండా రామగుండం ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం ఇది. కనుక మనది చిన్నదే. ఎందుకు అంటే ఈ మాతంగాల్నికి చాలా దగ్గరలో ఈ ప్లాంట్ రావడం, ఈ ప్లాంట్ కోసం మన వాళ్ళు అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ అనేక విధాలుగా పోరాటాలు చేసినప్పటికీ ఆ పోరాటానికి సరైనటువంటి నాయకత్వం లేక, సరైనటువంటి సలహాలు లేక, సరైనటువంటి ఒక యుద్ధాన్ని చేయాలంటే దానికి ఒక కమాండింగ్ అవసరం. అలాంటి కమాండింగ్ ఉన్న నాయకుడు లేకపోవడం ద్వారానే మాతంగాల్ని ప్రజలు ఫెయిల్ అయ్యారు తప్ప మాతంగాల్ని ప్రజలు ఎప్పుడు పోరాటాలనే ఉన్నారు, ఎప్పుడు దీన్ని తీసివేయాలనే అన్నారు. ఈ పొల్యూషన్ను మేము తినలేము, ఇక్కడ ఉండలేము, మాకు ప్రత్యామ్నాయ మార్గాలు కావాలని చెప్పి ఈ కొత్త ప్లాంట్ ఎప్పుడైతే నిర్మాణం స్టార్ట్ చేసారో ఆ పబ్లిక్ హియరింగ్లో కూడా చెప్పి ఉన్నాం. అందులో నేను కూడా మాట్లాడి ఉన్నాను. అయినప్పటికీ అక్కడ పెట్టేవాడు మన వాడు లేనప్పుడు ఎన్ని చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా అవి విఫలమవుతూనే అంతే. కనుక ఇప్పుడు చివరిగా మనకు ఒక మంచి నాయకుడు, జనహృదయం తెలిసినటువంటి జనహృదయ నేత వచ్చింది. కనుక ఆ నేత ఏ విధమైనటువంటి ఒక సొల్యూషన్ ఇస్తే దాని ప్రకారం మనం అంతా కలిసి ఐక్యంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మాతంగాల్నికి ఒక రూపురేఖలు వస్తాయి. ఈ మాతంగాల్ని లేవడానికి అనేక పోరాటాలు చేయడానికి వారు ఒక ఊతాన్ని ఇస్తారు.
వాళ్ళు ఒక బలాన్ని ఇస్తారు. కనుక మనం అంతా ఐక్యంగా ఉండాలనేది ఒక మనవి. సర్వే చేస్తే మొత్తం మంది అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు 11,000 మంది, కానీ నా దగ్గర 18,000 ఇల్లు ఉన్నాయి. నేను ఖచ్చితంగా వెతికి వాడకొచ్చి ఎవరైనా చూసి వారందరికీ కూడా ఆర్టీసీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలకు మహిళలకు ఉచితంగా చేస్తాను. ఇప్పటికీ 37 కోట్ల మంది మహిళలందరూ కూడా జీరో. ఫాల్గుణ మాసం అమావాస్య ముందు వచ్చే శనివారం త్రయోదశి రావడంతో నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని వడ్డేమాన గ్రామంలో గల శ్రీ సార్త సప్త శనేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 6న శనివారం శని త్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. ఆయన మాట్లాడుతూ మీనరాశి నుండి మేషరాశి వరకు, అశ్విని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు జన్మరీత్యా గోచార రీత్యా ఉన్న అష్టమ శని, అర్ధ అష్టమ శని, ఏలనాటి శని గ్రహదోష పరిహార చంద్రకు శనీశ్వర స్వామికి ప్రత్యేకంగా తిలతల అభిషేక పూజలు, బ్రహ్మసూత్రం గల పరమశివునికి అర్చన, అభిషేక పూజలు, శని త్రయోదశి నాడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకోవాలని ఆయన సూచించారు. Terima kasih.
బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మేయర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అలాగే ఈ ఉత్సవ కమిటీనర్ అనిల్ కుమార్ గారు కూడా పూలమాల వేసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కార్పొరేటర్ మాంకాల స్వామి గారు, ముద్దల రాజేష్ గారు, ముస్తాఫా ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మారండి రాజిరెడ్డి అన్న వేదికకు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకలము, అదేవిధంగా తెలంగాణ దండోరం నుండి కనుకుల సమ్మాయి గారిని వేదికకు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మాలజంగం నుండి దుబాసి బందే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మనవి చేస్తూ ఈ కార్యక్రమం మనది కాబట్టి అందరూ కూడా ఇటువంటి కూర్చోవలసిందిగా ఎండాకాలం అదేవిధంగా వివిధ కారణాల రీత్యా ఈరోజు పెళ్లి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి మక్కాన్ సింగ్ జగజీవన్ రావు ఆశయాలను ఐదు సాధించారు, ఇక్కడే ఉన్నది బహుజనుల ఆశయాలను దళితులు ఈరోజు ఆత్మగౌరవం పొందుతున్న రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నాయకత్వం బాబు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, తన చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జన గుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాహం. లేకున్నది కొంత సమాజం, రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అది కుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెరమలమై, భావితరాల బతుకును మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసు. ఈసారి దళిత నాయకులందరూ కూడా కలిసి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావాలి. బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా గతంలో కూడా ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రతి నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. జగజీవన్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు భారతదేశంలో అంబేద్కర్ గారిని అనుసరిస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఒక మహోన్నతమైన వ్యక్తి. మరి అనేక సంస్కరణలతో పాటు ఈ దేశ భవిష్యత్తుకు మార్గాన్ని చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఇలా దేశ ప్రజలందరూ కూడా గర్వంగా తలుచుకుంటూ వారు చూపించిన బాటలో ముందుకెళ్తున్నటువంటి ఈ రోజు కూడా మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం, ముందుకెళ్తూనే ఉంటాం. ఇలా దళితుల గౌరవం ఇచ్చేటువంటి వాటి ఎవరైనా ఉన్నారంటే నిజంగా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. జగజీవన్ వారి యొక్క కుమార్తెను మీనా కుమారి గారిని భారతదేశ ప్రభుత్వంలో స్పీకర్ గా అత్యున్నతమైన స్థాయిలో పెట్టి వారు కూడా తండ్రికి మించి మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇలా దళితులకు బలహీన వర్గాల గౌరవం ఇచ్చిన అంటే అది కేవలం కాంగ్రెస్ లో జరిగిందనే అంశాన్ని ఒక్కసారి జరగాలి, ఆలోచన చేయాలి. ఈరోజు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి కనీవిని ఎరగని రీతిలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా రామగుండం వైపు చూసే విధంగా తీర్పునిచ్చినారు. ఈరోజు మీరందరూ గర్వపడే విధంగా మా నాయకుడు, మా కుటుంబ సభ్యుడు, మా బలహీన వర్గాల బిడ్డ రాజ్ ఠాకూర్ అనేవాడు ప్రజల పక్షాన పనిచేస్తున్నాడు. అవినీతికి ఆమడ దూరంగా ప్రతి ఒక్క ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో బాబు జగజీవన్ రామ్ గారు చూపించిన బాటలో, అంబేద్కర్ గారు సూచించిన బాటలో ఈరోజు ముందుకు పోతున్నామనే విషయాన్ని చెప్తా ఉన్నా. దళారులకు, దోపిడీదారులకు మరి ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పూర్తి పూర్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికల్లో ఆశీర్వదించినారో నేను మీ అందరినీ చేతులు జోడించి కోరుతా ఉన్నా. గతంలో రాష్ట్రంలో దోపిడీదారుని పక్కన పెట్టినారు. ఇలా దళిత బలహీన వర్గాల వారు రేపు జరగబోయే ఎన్నికల్లో సారస్వతిక పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి. మరి ఇలా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది. మీకు తెలుసు ఎవరెవరు కలిసి ఏ రకంగా దొంగచాటు మరి కలయికలతో వస్తా ఉన్నారు. ఈరోజు ఒక మతతత్వ పార్టీ దేశాన్ని వెళ్తూ బలహీన వర్గాల వారిని అణగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఒక దొరల బానిసత్వంలో నడిపించినటువంటి మన అందరు చేసిన వాళ్ళని మీరందరూ కూడా సరైన బుద్ధి చెప్పి తరిమి కొట్టారు. ఇలా మరి మళ్ళీ ముందుకు వస్తున్న వాళ్ళను, ఈ ప్రాంతాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వాళ్ళను మరొకసారి గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రేపు జరిగే తుక్కుగూడ పార్లమెంట్ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో తెలంగాణ గడ్డపై సమరశంఖం పూరిస్తూ తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణం వేదికగా జనజాతరకు గద్వాల నియోజకవర్గంలోని పల్లె నుంచి పెద్ద ఎత్తున వేలాదిగా తరలి రావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పత్రికా సోదరులకు నమస్కారం. నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలకుడిగా ఉన్నా. తిరిగి కాంగ్రెస్ పార్టీ నన్ను మా సీనియర్ రఘువీరారెడ్డి గారిని ఇద్దరిని ఇక్కడ సమన్వయకర్తలుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా గద్వాల నియోజకవర్గానికి పరిశీలకులుగా నియమించడం జరిగింది. దాంతోపాటు రేపు జరగబోయే జనజాతర పబ్లిక్ మీటింగ్లో అనుసరించాల్సిన ఇక్కడి నుంచి జనాల్ని ఏ విధంగా తరలించాలి, ఎంత మొబిలైజేషన్ చేయాలి అనే ఒక కార్యక్రమం గురించి కూడా డిస్కషన్ చేస్తూ, అదేవిధంగా మేము కూడా ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకుంటూ ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపు జరగబోయే బహిరంగ సభకు గద్వాల నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జన సమీకరణకు మేము ప్లాన్ చేసినాము. ఆ జన సమీకరణ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతిదీ నిత్యావసరాలు పెట్రోల్ నుంచి సామాన్య మానవుడు వాడే ప్రతి వస్తువు కూడా పంచసూత్రాలు పంచన్యాయం అని చెప్పేసి 5 న్యాయమైన పేదవాడికి సామాన్య కుటుంబాలకు
న్యాయమైనటువంటి 5 సూత్రాలను 5 గ్యారెంటీలను రేపు మా యువ నాయకులు భావి భారత ప్రధాని ఇండియా కూటమి ప్రధాని రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి చేతుల మీదుగా రేపు ఆ లోగోను లాంచ్ చేస్తాము. అదేవిధంగా ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కక్ష సాధింపులు లేకుండా సామాన్యుడికి ధనికుడికి తేడా లేకుండా అందరినీ ఒకే విధంగా భారతదేశంలో ఒక న్యాయబద్ధంగా వెళ్ళడానికే పంచ్ న్యాయం అని చెప్పేసి ఏఐసిసి ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఒక పంచ్ న్యాయం అని చెప్పేసి 5 సూత్రాలను పెట్టడం జరిగింది. దాని గురించే రేపు సెంటిమెంట్గా గతంలో తుక్కుగూడలో సభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే తెలంగాణలో ఏర్పడిందో అదేవిధంగా తుక్కుగూడ నుంచి రేపు మేనిఫెస్టో రిలీజ్ చేసి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఉంటూ భారతదేశ సామాన్య ప్రజలకు పేదవారికి అందరికీ అండగా ఉండడానికి రేపు రాహుల్ గాంధీ గారు తుక్కుగూడకు ఇచ్చేసి అందరి కోసం ఆ పంచన్యాయాన్ని రిలీజ్ చేసి జనజాతర సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఎంపీ ఎలక్షన్లో భాగంగా మన నాగర్ కర్నూలు పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా చెన్నకేశ్వర రెడ్డి గారిని అలాగే రఘువీరారెడ్డి గారిని మనకి అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో రేపు తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభ జన జాతరకి రాహుల్ గాంధీ గారు అలాగే ఖర్గే గారు ఇద్దరు రాబోతున్నారు. దానికి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయవలసిన అంటే అభివృద్ధి కార్యక్రమాలు మేనిఫెస్టో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో రేపు తుక్కుగూడలో దాదాపు 10 లక్షల జనంతో భారీ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మా గద్వాల నుంచి ఆలంపూర్ నుంచి అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి కూడా ప్రజలు రాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చాక 10 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, ఇక్కడ లోకల్గా మనకి ఎంత అభివృద్ధి జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నది మనకి చాలా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదవాళ్ళకి అందే విధంగా సంక్షేమ పథకాలతో పాటు ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా మేనిఫెస్టో కూడా డిసైడ్ అవ్వడం జరిగింది. అది ప్రజల సమక్షంలో రేపు పెద్దల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఖర్గే గారు మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం. అయితే ఇదివరకు పేదలకి ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం ఇటు రైతులకి చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టింది, ఇటు ఉద్యోగస్తులకి ఇబ్బంది పెట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అవన్నీ కాకుండా 5 గ్యారంటీలతో ప్రతి ఒక్కరికి యువకులకి మహిళలకి ఉద్యోగస్తులకి రైతులకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ఈ గ్యారంటీలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ముందు మేము చెప్పడం కన్నా ముందు రేపు రాహుల్ గాంధీ గారి నోట వింటనే బాగుంటుంది. దాంతో పాటు మనకి బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా ఒకటి బయట పుకార్లు జరుగుతున్నాయి. పుకార్లు అనకుండా నిజం వాస్తవాలు అనొచ్చు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మార్పులు చేసి ప్రజలకు సంక్షేమం చేస్తామంటున్నారు. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎంతమంది దానివల్ల బాగుపడ్డామో అంటే నేనే నిదర్శనం. నేను కూడా ఒక వెనుకబడ్డ జాతుల నుంచి వచ్చిన మహిళగా రాజ్యాంగం మూలంగానే నేను ఈరోజు పదవిలో ఉన్నాను. కాబట్టి అది మారిస్తే మళ్ళీ ఏ పరిస్థితి వస్తుంది, వెనుకబడ్డ జాతులు ఎక్కడికి వెళ్తాయి అన్నది మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోవాలని నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. దాంతో పాటు పెద్దలు చెన్నకేశ్వర రెడ్డి గారు కూడా రేపటి బహిరంగ సభ గురించి ఒక 2 నిమిషాలు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన రైతు దీక్షలు హాజరైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రైతాంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా సాగునీరు ఇవ్వకుండా రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలను నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు రైతులంటేనే కేసీఆర్ అంటేనే రైతు సర్వే చేయించి నష్టపోయిన ప్రతి ఎకరాకి 25,000 రూపాయలు ఖచ్చితంగా ప్రకటించే విధంగా ప్రభుత్వం పైన మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా
వారి అన్ని బోనస్ మార్క్ ఇప్పుడు 500 బోనస్ ఇస్తామని మనం వరికలు కొనుగోలు కేంద్రాలు ఎంత సంపాదన ఉంటే మనం కరోనా టైంలో కూడా కర్ణాటక ప్రభుత్వంతో మరి కర్ణాటక డీసీ గారితో మాట్లాడి ఆ రోజు మనం ఇక్కడ ఉన్న దాకా వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందర ప్రతి కింటాలకు 500 బోనస్ ఇస్తామన్నారో ఒత్తిడి తీసుకువచ్చే విధంగా అందరూ రైతు సోదరులు సంఘటితంగా కృషి చేయాలని దానికి టిఆర్ఎస్ పార్టీ రైతులకి వెన్నట్టు ఉండాలని తెలియజేస్తూ మరి ఈ యొక్క రైతు దీక్షకు సంఘీభావంగా మద్దతు ప్రకటిస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. మనం రైతు బంధు 10,000 ఇచ్చినాం, వాళ్ళ చేత అయితే 10,000కి 20,000 ఇవ్వాలి. ఇది చేయాల్సి తెలిసిపెట్టి రైతు బంధుగా లేదు అవన్నీ పక్క పెట్టి అలా ఉంటారు. ఓన్లీ ఎలక్షన్ వాళ్ళ కథ వాళ్ళ మాట. మన వాళ్ళు మాత్రం పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుందామని కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి బుద్ది చెబుదామని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల బీజేపీ పాలనలో కార్మిక వర్గం హక్కులన్నీ కాలరాయబడ్డాయని, పెద్దంతారితనం పెరిగిందని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ప్రత్యేకముగా కార్మిక వర్గానికి బలమైన నష్టాన్ని చేకూర్చింది. పెత్తందారి సంస్థలు ప్రైవేటైజేషన్కు సపోర్ట్ చేస్తూ పర్మనెంట్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈ యువతకు ఈ దేశంలో కాంట్రాక్ట్ విధానాన్ని బలపరుస్తూ పూర్తి స్థాయి లోపల అదానీ, అంబానీ ఇటువంటి సంస్థలకు ఈ దేశాన్ని కట్టబెట్టేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నటువంటి దాని భాగంలో బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సామాన్య ప్రజలకు కానీ, రైతులకు కానీ, కార్మిక కర్షకులకు కానీ, చిరు వ్యాపారస్తులకు కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. కేవలం ధనిక వర్గానికే 10 సంవత్సరాలు వీళ్ళు కష్టపడి కట్టబెట్టారు. కాబట్టి ఈ రాబోయే ఎన్నికల లోపల ఏప్రిల్, మేలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మరియు కాంగ్రెస్ అలయన్స్ ఇండియా కూటమికి ఓటేసి రాబోయే ఎన్నికల ఫలితాల ద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పి మేము పత్రికేయ మరియు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాంతపు ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాము. అందరూ కూడా ఏకకంఠంగా వంశీకృష్ణ వెంకటస్వామి గారి మనవడు, మరి వెంకటస్వామి గారు ఈ ప్రాంతానికి చాలా సేవలు చేశారు. ఇటు కోల్ మైన్స్ కానీ, ఎఫ్సిఐ కానీ, ఎన్టీపీసీకి కానీ, ఎన్టీపీసీలో ఉన్నటువంటి రిహాబిలిటేషన్ పీకరామయ్య క్యాంపు కానీ, ఇతర గ్రామాల లోపల కూడా వారు చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి. వారి కుటుంబము ఈ ప్రాంతానికి సుపరిచితులు కావున పరిచయం ఉన్నటువంటి వాళ్ళతోనే మనము పనులు సాధించుకోగలము. కాబట్టి ప్రత్యేకంగా ఈ వంశీకృష్ణ గారికి, గడ్డం వంశీకృష్ణ గారికి ఈసారి కార్మికులందరూ కూడా ప్రత్యేకంగా ఎన్టీపీసీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి 5-6 డివిజన్లు, మరి 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పర్మనెంట్ ఎంప్లాయీస్, మరి ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఏకకంఠంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మేము ఖచ్చితంగా వారి కుటుంబానికి అండదండగా ఉంటూ వంశీకృష్ణ గారి యొక్క గెలుపుకి పూర్తి స్థాయిలో దోహదపడతామని చెప్పి చెప్తూ, రేవంత్ రెడ్డి గారు, ఇటు శ్రీధర్ బాబు గారు ఏదైతే కష్టపడతా ఉన్నారో మరి మొత్తం ప్రాంతం లోపలనే కాకుండా రాబోయే కాలం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రముగా తీర్చిదిద్దడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఐఎన్టీసీ పక్షాన పూర్తి స్థాయి లోపల మేము శ్రీధర్ బాబు గారికి, మరియు రేవంత్ రెడ్డి గారికి, ఇటు వివేక్ గారికి, రేపు గెలవబోయే ఎంపీ వంశీ కృష్ణ గారికి కూడా చేదోడుగా వాదోడుగా ఉంటామని చెప్పేసి సందర్భంగా మేము అందరికీ విన్నవించుకుంటూ ప్రత్యేకంగా ఎక్కువ మెజార్టీ, అత్యధిక మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీతో ఇక్కడ నుంచి గెలిపించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాము. ఇంత పెద్దలు
జీవస్వామి గారి కుటుంబంలో వాళ్ళుగా గతంలో కార్మికులను ఆదుకున్నట్టు వీళ్ళు కూడా గెలిపించుకొని మా కార్మికులకు మేము పని చేసుకుంటామని చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళకు పూర్తి స్థాయిలో మా కార్మికులు అందరి తరపు నుంచి వెళ్ళి ముందుండి మేము అతిగా మెజార్టీలో గెలిపించుకుంటామని మనం చేస్తున్నాం. అమరుడైన పుట్టనారాయణ కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, కవి రచయిత ఏలేశ్వరం వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుడు అమరుడు పుట్టనారాయణ 46వ వర్ధంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో శుక్రవారం రాత్రి అమరుడు పుట్టనారాయణ సోదరుడు పుట్టరాజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు నాయకులు, పౌర హక్కుల సంఘం నేతలు పాల్గొని పుట్టనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. నారాయణకు జోహార్ 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 నారాయణకు జోహార్ 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 నారాయణకు జోహార్ అన్నగా నమస్తే. అన్ని చచ్చినాం కాబట్టి అన్ని ఇన్ని రోజులు మీరు అప్పుడే చేయాలి, ఇప్పుడు కాదు కదా. ఇక్కడనే గోరకం మార్చి 29 అర్ధరాత్రి హైదరాబాద్లోని నల్లగుంట దగ్గర సినిమా చూసి వస్తున్న రమేజాబి అహ్మద్ దంపతులను రాత్రి 1 గంట ప్రాంతంలో నల్లగుంట పోలీస్ స్టేషన్లో రమేజాబిని ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్ అత్యాచారం చేసి రేప్ చేసి దాన్ని ప్రతిఘటించిన ఆమె భర్త అహ్మద్ను తీవ్రమైన చిత్రహింస, చాలా దుర్మార్గంగా దాడి చేసిన సంఘటనపై మార్చి 30 మధ్యాహ్నం తీవ్ర అపస్మారక స్థితిలో చనిపోతే ఆ చనిపోయిన శవాన్ని పక్కన ఫీవర్ హాస్పిటల్ తరలిస్తే అప్పటి 1978 మార్చి 30 రోజున అంటే ఎమర్జెన్సీ విధించిన 21 నెలల అనంతరం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పటి కాల పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ఆ కాలంలోని యువత కావచ్చు, మిగతా ప్రజాస్వామికవాదులు అందరూ ఆ సంఘటనపై నిరసన తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసారు. ఆ నిరసనలో భాగంగా గోదావరిఖని పట్టణంలో న్యూయార్క్ టాకీస్ వద్ద నిరసన 5 ఏప్రిల్ నాడు ఇక్కడ తెలియజేస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కాల్పులు జరిగినాయి. ఓల్డ్ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి కర్ఫ్యూ అమలు చేసిండ్రు. అప్పటి ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ అనంతరం అధికారంలోకి వచ్చిన 6 మార్చి 1978 మరి చెన్నారెడ్డి తీవ్రమైన అప్పుడు నిర్బంధాన్ని ప్రయోగించిండు ఆ మూమెంట్ మీద. అప్పటికప్పుడు గ్రామాలకు తరలిన నారాయణ గారు చనిపోయి దాదాపుగా 46 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ తమ్ముడు సోదరుడు రాజన్న ప్రతి సంవత్సరము ఆయనకు విషయం తెలిసినప్పటి నుంచి ఆయన అంటే ఈ కార్యక్రమాన్ని 10-15 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడు. ఆయన మరణించినటువంటి ఈ రోజున ఆయన వర్ధంతి కార్యక్రమంగా జరపడం మంచి సందర్భం. ఎందుకంటే అమాయకులు చనిపోవడం చాలా సందర్భాల్లో ఉన్నది. ప్రజా ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళు, నేరాలతో సంబంధం లేని వాళ్ళు అనవసరంగా అక్కడక్కడ కొన్ని సంఘటనలకు బలైపోవడం మనం సాధారణంగా చాలా చోట్ల మనం చూస్తాం. కానీ ఎవరు మాట్లాడరు దురదృష్టవశాత్తు. కానీ మన పుట్ట నారాయణ గారి సోదరుడు రాజయ్య గత 15 సంవత్సరాలుగా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మా కుటుంబ పెద్దను ప్రభుత్వం అనవసరంగా అన్యాయంగా పొట్టన పెట్టుకున్నది, ఒక అమాయకుని పొట్టన పెట్టుకున్నది, అట్లాంటి మా కుటుంబానికి న్యాయం చేయండి అని కోరడంతో పాటుగా ఆయన ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పాలకులు పుట్టనారాయణ
కుటుంబానికి ఒక ఉద్యోగాన్నో లేకపోతే ఆర్థిక పారితోషికాన్నో ఇవ్వడము మాత్రమే కాదు, ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు అమాయకులు ఎక్కడ ఎవరికి ఇలాంటి ప్రమాదం జరిగినా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఒకవేళ జరిగితే వాళ్ళకు నష్టపరిహారము క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పాలకుల మీద ఉన్నది. ఇప్పటికైనా ఎన్ని సంవత్సరాల తర్వాతలైనా పాలకులు ముందుకొచ్చి ఈ పరిష్కరించాలని సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతాం. మరణించి సింగరేణి కార్మికులు పోలీసు కాల్పుల్లో ఆనాడు జరిగిన రమీజాబీ సంఘటన అనంతరం ఇక్కడ జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయి నేటికి 45 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమరుడు పుట్టనారాయణ గురించి ఇక్కడికి వచ్చిన ఈ వివిధ సంఘాల నాయకులు వీళ్ళు ముందుగా ఈ పౌరకుల సంఘం నుంచి మన కుమారస్వామి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలియజేశారు. సింగరేణి కార్మికులు కూడా నిరసన తెలియజేస్తున్న సందర్భంగా నైట్ షిఫ్ట్ పనిచేసి ఉదయం సైకిల్ పంక్చర్ చేయించుకొని వస్తున్న సుందాల ముస్తేవ గ్రామ వాస్తవుడు సింగరేణి కార్మికుడు పుట్ట నారాయణ గారు వస్తున్న సందర్భంలో అప్పుడు కాల్పులు జరిగితే అప్పుడు చనిపోయిండు. సింగరేణి మైన్లు కూడా ఆ కాల్పులకు నిరసనగా కార్మికులు నిరసన తెలియజేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రమేజాబీ ఉదంతంపై నిరసన తెలియజేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముక్తదార్ కమిషన్ నియమించింది. ఆ ముక్తదార్ కమిషన్ కూడా ఆమెనే వేశ్య అని రకరకాల కారణాలతో ఆమెను అవమానించి న్యాయం జరగకుండా కుట్ర చేస్తున్న క్రమంలో అప్పటి పౌర హక్కుల సంఘాలు, హక్కుల సంఘాలు, స్త్రీ సంఘటనలు అవన్నీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అంతం తమ గొంతెత్తిన కాలంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముక్తదార్ కమిషన్ ముందు వాదనలు తెలిపిండ్రు. ఈ నిరసనను ప్రభుత్వం మచ్చను పోగొట్టుకోవడానికి కర్ణాటక రాష్ట్రానికి ఆ ముక్తదార్ కమిషన్ కావచ్చు ఈ ఎంక్వైరీని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. చివరగా ఆ కమిషన్ పోలీస్ స్టేషన్లో ఆమెను అత్యాచారం చేసిందని, ఆమె భర్తను కొడితేనే చనిపోయి వచ్చింది. అప్పటి నుంచి ఉదాంతం నక్సలైట్లే దేశభక్తులని మొదలుపెట్టిన ఎన్టీ రామారావు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి తెలంగాణ ఇస్తామని చెప్పి ఇన్ని ప్రభుత్వాలు కూడా ప్రజల ఆ ఎజెండాకు అనుగుణంగా పనిచేస్తున్న క్రమంలో ఈ పుట్ట రాజన్న నారాయణ వాళ్ళ తమ్ముడు మా అన్న చనిపోయి 46 సంవత్సరాలు అవుతుందని సింగరేణి కార్మికుల నుంచి వెళ్ళి సింగరేణి మేనేజ్మెంట్ డైరెక్టర్ నుంచి అప్పటి తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మొన్నటి దాకా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అందరికి వినతి పత్రాలు అందజేసిండు. ఒక అమాయక సింగరేణి కార్మికుని ప్రాణాలు కనుక్కుంటే అప్పటి ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ ఆదుకోలేదని చెప్పేసి ఒక న్యాయ పోరాటం చేసిండు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి దృష్టికి కూడా తీసుకొచ్చిండు. ఒక కుటుంబ సభ్యుడిగా పుట్ట రాజన్న ఈ కార్యక్రమాలు చేస్తుంటే ప్రతి సంవత్సరం మన ఈ పిరికెడు మంది ప్రజా సంఘాలు హాజరవుతున్నాం. ఒక ప్రజాస్వామిక హక్కు ప్రభుత్వ అణిచివేతలో భాగంగా మొదలైన కాల్పులు నిన్నటి దాకా ఇప్పుడు మనం గత ప్రభుత్వం ఎట్లా ట్యాపింగ్లు చేసిండ్రు, ఎట్లా అణిచివేసిందని మనం మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటికీ నేపథ్యం చట్టబద్ధ పాలన కావాలి, ప్రజాస్వామిక పాలన పునరుద్ధరణ కావాలని అందరూ కోరుకున్న క్రమంలో ఆనాడు ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో జరిగిన ఈ పోలీస్ కాల్పుల దానికి ప్రభుత్వ హత్య ఆనాడిది. ఇప్పటి వరకు కూడా న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి, ఆ సింగరేణి కార్మిక కుటుంబానికి న్యాయం జరగాలని ఆ సంఘటన పట్ల ప్రస్తుత ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు సింగరేణి యాజమాన్యం స్పందించాలని ప్రతి సంవత్సరంగా డిమాండ్ చేసినట్టు ఈ 46వ వర్ధంతిలో కూడా ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. పెద్దశంకరంపేట భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం పెద్దశంకరంపేటలో బీజేపీ కార్యాలయం వద్ద ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు కోనం విఠల్ కార్యాలయం వద్ద బీజేపీ పార్టీ జెండాను ఎగరేశారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీతోనే సుస్థిర దేశాభివృద్ది సాధ్యమవుతుందన్నారు. నువ్వు ఇప్పి ఒకటి మళ్ళీ అవుతుంది.
జై బీజేపీ, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు పెద్ద శంకరంపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ పెద్ద శంకరంపేటలోని మా పార్టీ కార్యాలయంలో మా పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, వివిధ మోర్చాల అధ్యక్షులు అందరం కలిసి ఈరోజు మేము పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ శంకరంపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జై ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రైతు నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నా. పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర రైతు ధర్నా కార్యక్రమంను నిర్వహించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతులకు 500 బోనస్, వరికి బోనస్ 500, వరికి బోనస్ 500. పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతు ధర్నా కార్యక్రమాల్లో భాగంగా మన జిల్లాలోని పాలేరు నియోజకవర్గం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ దీక్షా కార్యక్రమానికి హాజరైనందుకు ముందుగా పార్టీ జిల్లా కమిటీ తరఫున పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నా. మండల పార్టీ అధ్యక్షులకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి. గోదావరికని 5 ఇంక్లైన్ మదీనా మసీద్లో ఎహ్తేహాదుల్ ముస్లిం హన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలలో మహిళలకు బస్సు, గ్యాస్, గృహజ్యోతి, 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు పథకాలు అమలు చేసిందని అన్నారు.
हमारे कांग्रेस पार्टी के सदर माइनॉरिटी कांग्रेस के जनाब नजीमुद्दीन साहब, आबिद साहब, मोबिन साहब, पार्लियामेंट मेंबर मेरा छोटा भाई वंशी और उसके साथ साथ हमारे कांग्रेस पार्टी के सदर राजेश, महंकाली साहब, युगंधर साहब, आप मोहब्बत से मैं 25 साल कड़ी मेहनत करने के बाद बड़े लोग आप लोगों के आशीर्वाद से अल्लाह ताला का हर बात दुआ करते रहता था। मैं एक बात मौका दिलाओ, मैं भी रामगुंडम के लिए कुछ तरक्की के लिए कोशिश करूं। इस बार 4 बार मौका था, आज से जाने के बाद इस बार जो आप लोग जो प्यार बताए, जो साथ दिए, पूरा तेलंगाना रामगुंडम के तरफ जैसा देख रहा था, ये क्या तो भी हुआ, ये बंदा कौन है, इतना मोहब्बत करने वाले यहाँ पर इतनी बड़ी मर्यादा से जीता है बोल तो कुछ तो यहाँ पे खास है बोल के हम लोग सोचने के लिए कोशिश करें, आज तक भी कोशिश करें। आप फकर से मैं एक बात कह सकता हूँ, जो मोहब्बत आप लोग बताए, आपके साथ साथ पूरी रामगुंडम की आवाम, रामगुंडम कांस्टिट्यूंसी की आवाम मेरे साथ जो दिया, इतना मोहब्बत बताए, आज हर एक आप लोग जो वोट डाल के जीता, कितना मेजॉरिटी करने का देखा मेरे यहाँ पे आज की हुकूमत में हमारे रामगुंडम की जो तकलीफा है, यहाँ पे जो मुसीबत है, यहाँ पे जो तरक्की के लिए जो भी यहाँ पे सिंगरेनी एम्प्लॉयज की, उसके साथ साथ एनटीपीसी की, उसके साथ साथ हमारा पानी, हमारे घोड़ा जब हम लड़ रहे थे उसके लिए, और हमारे नौकरियों के लिए, यहाँ की तरक्की के लिए जो भी मसला था मैं हुकूमत को बता चुका हूँ। आप सभी लोग टीवी से शायद देखे होंगे असेंबली में। आज आप सब लोग फकर से वोट डालने वाले जो मेरे जिता के हुकूमत में भिजाए, असेंबली को भिजाए, हर एक जना आज फकर से कह सकते कि ये हमारा बच्चा है, ये हमारा घरवाला है, ये हमारा रिश्ता है, जो लीडर आज आवाम के लिए, गरीब के लिए, जो मुसीबत में है उनके लिए काम कर रहा। कुछ भी काम रहे तो हम हमारे पास आओ, हम कराएंगे, क्योंकि हर एक जना यहाँ पे जो भी वोट डालने वाला ये महसूस कर सकता है कि उन्हें खुद एमएलए है। इस तरह हम आगे जा रहे, आप सभी का मोहब्बत प्यार इसी तरह रहना। आने वाले दिनों में आज मैं रामागुंडम में यहाँ पे अच्छा बिजनेस सेंटर लाना, अगर यहाँ पे व्यापारी बढ़ गया तो और 10 लोगों को हमारे पास बेरोजगार खत्म हो जाती। उसके साथ साथ यहाँ पे रामागुंडम में पावर हाउस लाना, वहाँ पे एक वॉलंटियर रामागुंडम में भी लाना, एनटीपीसी में भी लाना, और यहाँ पे जो कॉन्ट्रैक्ट लेबर काम करते हैं उनके लिए उनकी नौकरी में उनकी जो पेमेंट जो है उसको बढ़ाने की कोशिश कर रहा हूँ, शायद वो भी हो जाएगा। आज तक कभी भी 10 साल से पहले थोड़ा बहुत पैसा कांग्रेस की हुकूमत में आई थी, उसके बाद में यहाँ पे कॉर्पोरेशन एक नया पैसा नया, कॉर्पोरेशन में कुछ भी एक ऑफिसर भी नहीं था। मगर आज रेवंत रेड्डी के हमारे चीफ मिनिस्टर के सदारत में हमारे यहाँ के मंत्री श्रीधर बाबू साहब और इंचार्ज मिनिस्टर जो है यहाँ के लीडर। కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో అదిగోసపడుతుందని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి టీఆర్ఎస్ అధ్యక్షులు కోరికంటి చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం గోదావరికని ప్రధాన చౌరస్తాలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మీరేమన్నా వచ్చేసి జనరల్ మిస్ అవుతా అండి కింద కూర్చోండి అన్న. ఈరోజు రామగుండం ఈ కుర్చీ ప్రెస్ వాళ్ళకి పక్కన కుర్చీ వేసిన ప్రెస్ వాళ్ళకి అందరికి కూడా కొంచెం బుక్స్ బుక్స్ చిన్న చిన్న బుక్స్ ఉంటాయి పాట మళ్ళీ ఇది పల్లెపల్లి దేవన్న పోస్టులు చేసేయండి. పల్లెపల్లి దేవన్న పక్కకు సరే మర్యాద అయితే ఓకే. మరి జయ జయ హే తెలంగాణ జననీ జయ గోదావరి కని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు నిరసన దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రైతును రాజును చేయడం కోసము మిషన్ కాకతీయ నుండి చెరువులు పూర్తి తీత కానుండి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు సహాయాన్ని అందించి రైతు చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడకూడదని రైతు బీమా కార్యక్రమాన్ని 5 లక్షలతోని ఆ కుటుంబాన్ని ఆదుకొని పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల బాధ నుండి తప్పించి ప్రతి రైతు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి 10 ఏళ్ల కాలంలో రైతులను రాజులను చేసి భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి ఆ దశాబ్ద కాలంలో ఈరోజు 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రైతులందరూ కూడా హరిఘోషపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మన పెద్దలు చెప్పినట్టు రైతు ఏడ్చిన రాజ్యం ఎత్తు ఏడ్చిన వ్యవసాయము బాగుపడది అని పెద్దలు గతంలో చెప్పినటువంటి మాటలు అక్షరాల నిజమైపోయినాయి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతు ముఖంలో ఆనందం కరువైపోయింది. ఇలా సాగునీళ్లు, నాణ్యమైనటువంటి కరెంటు, పంట పెట్టుబడి లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో పంటను వేసి సాగునీరు వస్తుందని ఎదురు చూసినటువంటి రైతులు ఈరోజు ఆ పొలాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని ఎకరానికి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినాము పొలం ఎండిపోయి. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించేలా సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. శనివారం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పాల్గొన్నారు. ఇంకా
50 కంటే ఎక్కువ ఎన్ని ఉన్నా హ్యాపీ. సో ఇక్కడ కౌంట్ చేస్తా, కౌంటింగ్ కౌంటింగ్ కంపల్సరీ. లాస్ట్ అవర్ పోతే అడిగి తీసుకోండి. లాస్ట్ వల్ల చాయిస్ లాస్ట్ అవర్ వల్ల పెట్టాలి. ఓకే సార్, రైట్. ఇది అవి రెడీగా జాగ్రత్త పట్టండి. లాస్ట్ మనం టెస్ట్ పెట్టండి, ఇది ఇచ్చాము, డైరెక్ట్ ఇచ్చాము, పక్కదే లాస్ట్ మనం పంపించిన మన గనులైన ఆర్డియో పెద్దపల్లి గారికి, తహసీల్దార్ పెద్దపల్లి గారికి, తహసీల్దార్లందరికీ, అధికారులందరికీ, మాస్టర్ ట్రైనర్స్కి, డిఓ ఎంపీఓ ట్రైనింగ్ అండ్ ఓపీఓ ట్రైనింగ్ వచ్చిన అందరికీ నమస్కారం. మాట్లాడేందుకు ఒక 2 నిమిషాలు. ముందు ఎలక్షన్లో పిఓ ఏపీఓ చేశారు, ఓపీఓ ఎన్ని మంది మేము ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు? మళ్ళీ చేయలేదండి. మనం 100 సార్లు ఎలక్షన్ చేసినా, పోయినసారి కూడా మాట్లాడుకున్నాం ఈ అంశం. 100 సార్లు ఎలక్షన్ చేసుకున్నా నిన్నటి సర్కులర్ చూడకపోతే ఫెయిల్ అవుతాం. అర్థమైంది కదా? ఎక్స్పీరియన్స్ కి విలువ చాలా ఉంది, కానీ ఓన్లీ ఎక్స్పీరియన్స్ తో ఎలక్షన్ వెళ్ళే వాళ్ళు ఆ లోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకు లోపం అంటున్నాను? దాన్ని గైడ్ లైన్స్ ని జాగ్రత్తగా చదవండి, కొత్తగా ఇచ్చిన పుస్తకాలని మరొకసారి దిద్ది చూడండి, సర్క్యులర్స్ కూడా ఏమైనా కొత్తగా వచ్చుంటే చూడండి, మీకు ఇచ్చిన పిఓ ఎల్పిఓ ఓపీఓ మాన్యువల్ ఒకసారి తిప్పి చూడండి. మారిన రూల్స్ చాలా ఉన్నాయి, నేనే టీవీలో చెప్తున్నాను మీకు, మారిన రూల్స్ చాలా ఉన్నాయి. ముందే ఎక్స్పీరియన్స్ తో ఈ ఎలక్షన్ నేను ఈజీగా చేసుకుంటానని అనుకోకండి. ఓకే, మొదటిది. రెండోది, పోయినసారి కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఆ పోలింగ్ బూత్ లోపల రాని ఎవరు రాజెవరు? ఎవరు బూత్ అది? పిఓది వాళ్ళు సహకరించే బృందాన్ని. నాది చెల్లదు, తహసీల్దార్ చెల్లదు, పోలీస్ చెల్లదు, క్యాండిడేట్ చెల్లదు, ఎవరిది చెల్లదు. ఆ గది మీది. ఆ గదిని మానిటర్ చేయాల్సింది, నడిపించాల్సింది మీరు. ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, ఒక రోల్ ఇచ్చినప్పుడు, ఒక పవర్ ఇచ్చినప్పుడు ఉన్న 1000 పైన ఓటర్స్ కి మీరే న్యూట్రల్ గా ఫేర్ గా ఓట్ వేయించడానికి మీరే దాని. అది మీ పవర్. అది రెస్పాన్సిబిలిటీ గ్రహించుకోవాలంటే దాన్ని ఎలా ఉపయోగించాలి, దాని వెనకాల ఉన్న చట్టాలు ఏంటి, ఏ చట్టాల ద్వారా మీకు ఆ పవర్ వచ్చిందని గమనించాలి. అది మీరు ఇప్పుడు చేస్తే కానీ అప్పుడు వీక్ అవుతారు. ఎందుకు? మీకు ఇది ఒక ఉద్యోగం అండి, నీకు నాకు ఇది ఒక ఉద్యోగం, సరేనా? చేస్తాము, ప్రయత్నిస్తాము, గట్టిగా చేయడం ప్రయత్నిస్తాము. పోలింగ్ సైడ్ అంటే అటువైపు ఉన్న వాళ్ళకి ఏంటి, లైఫ్ అవుట్ అవుతుంది. ఎలక్షన్ గెలిస్తే 5 సంవత్సరాలు ఒకవైపు, ఎలక్షన్ ఓడిపోతే 5 సంవత్సరాలు ఇటువైపు. వాళ్ళు మనకన్నా 100 సార్లు లోతుకి వెళ్ళి రూల్స్ చదువుతారు. ఈ భయాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోండి. భయం అనే చెప్తున్నాను, భయాన్ని మనసులో పెట్టుకోండి. మనకన్నా ఎక్కువ రూల్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు రూమ్ లో ఆర్గ్యూ చేసేటప్పుడు నేను ఈ ఓటింగ్ ఛాలెంజ్ చేశాను కదా, మీరు ఒప్పుకోవట్లే, నేను టెండర్ ఓట్ వేస్తాను, మీరు నాకు దారి చూపించండి. ఈ ఓట్ వేసిన వాడు ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తున్నా. అర్థమైంది కదా? పెట్టలే, నేను పెట్టను, నేను మీరు ఓటింగ్ స్లిప్ ఇచ్చిన తర్వాత నేను ఓటు వేయమని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కానీ మీకు రూల్ వెళ్ళిపోతే గాబరయ్యారనుకోండి, అక్కడ ఉన్న ప్రతి ఏజెంట్, అక్కడ ఉన్న కెమెరా వాడు అందరూ వచ్చారో మా పిఓ గారికి తెలియట్లేదు, ఈ బూత్ లేదా అయిపోతుంది. లేకపోతే పొద్దున్న మాపుకోయిన తర్వాత పాడైన ఈవీఎంలు పక్కన పెట్టుకున్నారు, మీరు మీ సెక్టర్ ఆఫీసర్కి ఇవ్వలేదు, వచ్చి కెమెరా తీస్తారు. అరే ఇంకో ఈవీఎం పెట్టుకున్నాడు, ఏదో చేస్తున్నాడు, వీడికి ఏదో పార్టీ ఉంది, వీడికి ఏదో ఇది ఉందని పెట్టి చెప్తారు. ఇవన్నీ మనకి ఏంటంటే అండి, 99% ఇంత గట్టిగా ప్రిపేర్ అయ్యారు, మీకు సహకరించే బృందం ఎంత బాగా ట్రైన్ అయిందని తెలుస్తుంది. అంత బాగున్నంతసేపు నాకు అంతా తెలుసు కదా అనుకోవడం సులభం. పాడైనప్పుడు గట్టిగా ఉండే వాళ్ళే రూల్స్ సరిగా గ్రహించారు. ఓకే, నా ఫైనల్ రిక్వెస్ట్ అండి, ముందు కూడా చాలా బాగా పనిచేశారు మన బృందంతో, అసలే నాకు కంప్లైంట్ అనేది లేదు, ఇంకా గర్వం చాలా ఉంది, చాలా బాగా పనిచేశారు. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఎన్నికలు బాగా చేసి బయటకు వచ్చాం, సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాం, పీస్ఫుల్ గా చేశాము, చాలా ప్రొఫెషనల్ గా చేశాం. ఇంకో ఎన్నిక వచ్చిన తర్వాత కూడా అలాగే చేయాలి. కానీ ఏమంటారు దాన్ని, మనం ప్రొఫెషనలిజం, ఒక హై క్వాలిటీ అలవాటు అయినప్పుడు అది అలాగే ఉండిపోవాలి. ఒక్క తప్పు అయితే మళ్ళీ అంతా వెనుకబడటం మొదలు పెడతారు. సరేనా? జాగ్రత్త పడండి. మీకేమైనా డౌట్లు ఉన్నాయా, మీకేమైనా అపోహలు ఉన్నాయా? సార్ ట్రైనింగ్ కొంచెం తొందర పెట్టుకుంటున్నాం, ఈ పోస్టల్ బ్యాలెటింగ్ చేయించుకోవాలి కాబట్టి ఎన్నికలకు 25 రోజుల తర్వాత ఉన్నా కానీ తొందర పెట్టుకుంటున్నాం. ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. ఒకసారి పుస్తకాలు తిప్పండి, చాలా ఎడ్యుకేటెడ్, చాలా నాలెడ్జ్బుల్ మీరంతా. ఒకసారి తిప్పి మీరు గ్రహించుకోండి, చర్చ పెట్టుకోండి. ఒక్కొక్కరు చిన్న చిన్న పాయింట్స్, ఆ చర్చలోనే మీకు కొన్ని లోపాలు తెలుస్తాయి, వాటిని ఎలక్షన్ కవర్ చేసుకోవాలి. ఓకే, ఇంకేమైనా మీకు సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? పోయిన ఎన్నికలు చూసిన వాళ్ళు, సార్ ఇది ఇలా చేస్తే బాగుండే, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడంలో ఇంకొంచెం మీరు బాగా చేయొచ్చు, లేకపోతే మాకు ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలి, ఏమైనా అలా ఉంటే కూడా మాట్లాడండి. ఖచ్చితంగా ఈసారి మేము
వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. వాస్తవం మాట్లాడేది మేము అంత బాగుందని చెప్పే అవసరం లేదు. అడుగుని చెప్పండి, అక్కడ ఏదో అడుగుతున్నారు, ఇష్టం లేదు మనసులో చెప్పండి. స్టేషన్లో మెటీరియల్ కొంచెం డిస్ట్రిబ్యూట్ కరెక్ట్ ఉండాలి సార్. అంటే ఇంకా వాళ్ళు అప్రూవ్ చేసేసరికి వాళ్ళ ఒక్కొక్కరు వచ్చి 8 గంటల వరకు వాళ్ళు అదే పని చేసుకోవడానికి లేదు. బిఏలో చేయాలి, లోకల్ పంచాయత్ సెక్రటరీ చేయాలి, వడవలసిన చేయాలి. ప్రీవియస్ డే 4 ఏళ్ల క్రితం స్థాపితమే ప్రతిక్షణం పోరాడుతూ దేశ విదేశాలతో ప్రపంచానికే ఆదర్శంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. బుగ్గారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు మెడవేని శ్రీధర్, సుంకం ప్రశాంత్, భారత గంగాధర్ తదితరులు జెండా ఆవిష్కరించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ బీజేపీ. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని చౌరస్తాలో బీజేపీ రామకుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి జెండా ఎగిరేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మహోన్నతమైన ఆశయం కోసం భారతీయ జనతా పార్టీ పురుడు పోరుకున్న నాటి నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం జెండా మోస్తూ బీజేపీ అభివృద్ధికై ఎదుగుదలకై పార్టీకి కృషి చేస్తూ పార్టీకి సమిధల్లాగా పనిచేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా భారతీయ జనతా దేశానికి ఘనత భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ. లాంగ్ లివ్ లాంగ్ లివ్ బీజేపీ, లాంగ్ లివ్ లాంగ్ లివ్ బీజేపీ, లాంగ్ లివ్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. ఒక మహోన్నతమైనటువంటి ఆశయం కోసం భారతీయ జనతా పార్టీ పురుడు పోసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం జెండా మోస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధికై ఎదుగుదలకై అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పార్టీకి సమిధల్లాగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. మరి దాదాపు 7 దశాబ్దాల కిందట మొదలైనటువంటి ప్రస్థానం జనసంఘుగా, ఆ తర్వాత జనతా పార్టీగా, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా అవతరించి 2 పర్యాయాలు ఇవాళ ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వాన్ని నడిపించి గతంలో 84లో 2 సీట్లతో మొదలైనటువంటి ప్రస్థానం 89లో 85 సీట్లతో, ఆ తర్వాత తదనంతరం మరి 2 సార్లు కూడా పూర్తి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ అనేక మార్పులని భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి నాయకత్వానిది ఇవాళ. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఇవాళ కేవలం దాంతో సిద్ధాంతంతో ముందుకు పోయినటువంటి పార్టీ
కేవలం సిద్ధాంతం కొరకే కాదు, భారతదేశ అభివృద్ధి కూడా ప్రత్యేకమైనటువంటి ఎజెండాగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని, ఆ ఎజెండా తోటి అన్ని రంగాల్లో కూడా పేద సాదాని కాకుండా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది, అండగా ఉన్నది. మారుమూల గ్రామాలకు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉన్నదంటే కేవలం అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పురుడు పోసుకున్న తర్వాతనే అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళటి రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ కార్యకర్తలు బూత్ స్థాయిలో గ్రామాలలో డివిజన్లలో శక్తి కేంద్రాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరిస్తూ ఎక్కడికక్కడ టిఫిన్ బైఠకులు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక సంస్కృతి ఉన్నది, రూపాయి ఖర్చు లేకుండా. మరి మిగతా పార్టీలన్నీ మందుకి మద్యానికి ఇదైతే కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఎక్కడ బాధ్యత అప్పచెప్పినా మన టిఫిన్ మన వాటర్ బాటిల్ తీసుకొని పోయి అక్కడ పనిచేయాలి పార్టీ కోసమని ఏదైతే సంస్కృతి ఉన్నదో ఇవాళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్కడికక్కడ బూత్ స్థాయి దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామాలలో డివిజన్లలో ఇవాళ పట్టణాలలో ఎక్కడికక్కడ శక్తి కేంద్రాల వద్ద కార్యకర్తలంతా టిఫిన్ బయటకు పెట్టుకొని ఇవాళ మళ్ళొకసారి సమూహంగా పార్టీ యొక్క డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తూ ఇంకా కార్యాచరణని ముందుకు తీసుకుపోతూ ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి సంస్కృతి కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ దీనికోసం ఇవాళ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇవాళ మళ్ళా 2024లో 400 సీట్లు ఇవాళ మోడీ గారు పదే చెప్తా ఉన్నారు. ఒకటే అబ్కి బార్ 400 పార్ అని చెప్పి, అంటే ఈ రకమైనటువంటి విధానం వచ్చింది. పార్టీ ఎదిగిందంటే కేవలం ఒకరో ఇద్దరో కాదు, అనేక మంది మహనీయులు పెద్దలు పార్టీకి సంబంధించిన పెద్దల యొక్క త్యాగంతో ఇక్కడి వరకు వచ్చింది. జెండాను మోసినటువంటి కార్యకర్తలతో ఇక్కడికి వచ్చింది. కాబట్టి ప్రతి క్షణం కూడా కార్యకర్తని కాపాడుకునేటువంటి బాధ్యత పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం కూడా పార్టీ కోసం సమిధల్లాగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రధాన చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాతో పాటుగా పెద్దలు 2024 మళ్ళొకసారి హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఇదే పంతాలో ఇంకా ముందుకు పోతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.